ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. రైతులకు అన్ని వేళలా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ పొగాకు బోర్డు ఆధ్వర్యంలో బుధవారం త్రోవగుంటలో వేరువేరుగా నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. పొగాకు వేలం కేంద్రం సమీపంలోని పొలంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు ఎస్ఎన్ పాడు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగడ సుజాత, పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్, వైస్ చైర్మన్ బోడపాటి బ్రహ్మణ్య, కార్యదర్శి వేణుగోపాల్, ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కామెపల్లి సీతారామయ్యలతో కలిసి మంత్రులు పాల్గొన్నారు. నాగలితో పొలం దున్ని రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పొగాకు కొనుగోలు జరుగుతున్న తీరును వారు పరిశీలించారు. మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టర్తో పాటు పొగాకుతో పాటు చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం 60 నుంచి 70 మిలియన్ కేజీలలో గ్రేడ్ పొగాకు ఉన్నట్లు చెప్పారు. బోర్డు ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, విద్యుత్ శాఖ ఎస్ఈకే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అధినేత పరమేశ్వరుడు ఈ సంవత్సరం అదే బేస్ చేసుకొని పోయిన సంవత్సరం బంగారం పాత రోజులు చూస్తున్నాను కదా. ఇద్దరు గిల్లే కదా వచ్చేది. కాబట్టి పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు సార్. వి ఆర్ హోప్ఫుల్ దట్ లో గ్రేడ్ కూడా సాధ్యం వరకు సపోర్ట్ అండ్ విల్ సీ. కాబట్టి లో గ్రేడ్ ఏదో మాకు చెప్పి రేట్లు పెరుగుతాయి మాత్రం. సో అది యాక్చువల్ సిచ్యువేషన్. అది ఈ అవకాశం లో గ్రేడ్ రైట్ కౌంటర్ మాకు బాగానే ఉంది, మీడియం క్వాలిటీ బాగానే పోతున్నాం అని చెప్తా ఉన్నా. పోయినసారి మీద కొద్దిగా రేట్ తక్కువ కొనుగోలు అయితే ఆగకుండా జరుగుతున్నది రైతులు చెప్పిన ప్రకారం నాకు అర్థమైంది దాని నుంచి. ఇప్పుడు మార్కెట్ లో మీరు ఒక అంచనా వేశారు, లో గ్రేడ్ కూడా అనుకున్న దానికంటే సర్ప్లస్ లేదు, కొంత సర్ప్లస్ ఉంది కానీ ఎక్కువ లేదు. కొంతమేర లో గ్రేడ్ కూడా ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే తప్పే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆర్డర్లు వస్తే మనకు కొనలేము కాదు కదా. ప్రతి సంవత్సరం రైతులతో మీ బంధం వివాదం కాదు. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పొగాకు వేస్తున్నారు. ఇట్లాంటి క్రైసిస్ ఎన్నో చూసాము. అప్పుడప్పుడు ఇట్లాంటి క్రైసిస్ ఎప్పుడు 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వస్తుంది. ప్రతి సంవత్సరం క్రైసిస్ కాదు. మనం 1,60,000 మిలియన్ టన్నులు కేజీలు పండించాలనుకుంటే దాదాపు మీరు అంచనా ప్రకారం 2,35,000 మిలియన్లు పండిందన్నారు. అందులో కొంతమేరకు లో గ్రేడ్ ఉంది. లో గ్రేడ్ కూడా వచ్చిన పేరులో లో గ్రేడ్ మొత్తం రిజెక్ట్ చేసే బదులు వాటితో పాటు కొంత మేరకు కొంటే రైతులు దీని మీద ఇబ్బంది లేకుండా కొంత మీ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఎందుకు సపోర్ట్ ఎవరంటున్నాను. బాగున్నప్పుడు గత 2 సంవత్సరాలు మీరు తుక్కు చేత పడింది గిరింది మొత్తం కూడా కూర్చొని అయిపోయారు. మీరు సిస్టమ్ అలవాటు చేశారు. సిస్టమ్ అలవాటు చేసి బాగుంది కదా పండింది కదా అనేటప్పుడు రైతు ఏ పంట పండితే ఆ పంట వేయడానికి సిద్ధం అవుతారు. ఈ సంవత్సరం ఆ విధంగా వచ్చింది కాబట్టి కొద్దిగా ఇట్లాంటి క్రైసిస్ ఉన్న టైంలో ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి ఏంటంటే మీరు మార్కెట్ అనాలిసిస్ చెప్తున్నారు. మార్కెట్ అనాలిసిస్ ఓకే, మేము కావాల్సిన అనాలిసిస్ తో పాటు శ్రద్ధ ఉండాలి కదా. కొంతమేరకు ఈరోజు ఏరువాక పౌర్ణమి చాలా మంది చిన్నతనంలోనే ఏరువాకని జరుపుకోవడం జరిగిన మర్చిపోతున్న రోజుల్లో 2014-19లో ఒక రైతు బిడ్డగా, నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం
చేశారు, గతంలో వదిలేశారు. పోయిన సంవత్సరం అధికారంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 10 రోజుల్లోనే ఏదో పాలన వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేశాం. ఈ రోజు కూడా అధికారికంగా ఏదో ఒక పౌర్ణమి జరిపేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే త్రాగుగుండ పోర్టులో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా ఇవ్వకపోయినా రైతులు వారసత్వంగా స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక పౌర్ణమి నిర్వహించుకున్నందుకు ఇక్కడ ఉన్న రైతులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పాత రోజుల్లో అయితే రైతుల్ని అలంకరించుకోవటం, బెల్లం పెట్టడం, గురువుదారులే పూజించుకోవడం, టెంకాయలు కొట్టుకొని దుక్కి దున్నడం మొదలుపెట్టి తొలకరిని చేస్తే కుటుంబం ఊరు మొత్తం కూడా వ్యవసాయానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు. భూమి పచ్చిబొత్తాలో పడిన భూమిని నమ్ముకున్న రైతు కష్టాలు తీర్చాలనేది అందరి ఆశ. అన్నం పెట్టే రైతు సంతోషం ఉన్నది మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఆ రోజున ఉన్నటువంటి సందర్భంలో ప్రతి రైతుకి కూడా అన్ని సబ్సిడీలు మనం అనే విధాలు ఆదుకున్నాం. ఫామ్ మెకనైజేషన్ ద్వారా ట్రాక్టర్లు ఇచ్చాం రైతుల. గత ప్రభుత్వం కస్టమైజ్ సెంటర్లను మార్చింది. వ్యక్తిగతంగా రైతులకు అండగా ఉన్నాం. గొర్రెలు ఇచ్చాం, పవర్ స్ప్రేలు ఇచ్చాం, అదేవిధంగా సెల్ఫాల్ షీట్లు ఇచ్చాం, టార్పాల్ షీట్లు ఇచ్చాం. 90% సబ్సిడీతో విప్పు స్ప్రింకర్లు ఇచ్చాం. అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మీకు ఏదైతే పలుకుతున్నారో దాంట్లో మీకు మంచి ప్రొటెక్షన్స్ అదేవిధంగా లాభాలు రావాలని ఆశిస్తున్నాను. గవర్నమెంట్ నుంచి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతుల కోసం, వారి సంక్షేమం కోసం అగ్రికల్చర్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి స్వర్ణాంధ్ర 2047 అనే విషన్ పెట్టి అగ్రికల్చర్ని కూడా ఒక సైంటిఫిక్గా డెవలప్ చేయాలని యాక్షన్ ప్లాన్ చేసి దాంట్లో 15% గ్రోత్ ఉండాలని ప్రతి రంగంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, లైఫ్ స్టాక్లో కూడా ఎటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా అగ్రికల్చర్లో రైతులకు ఈ ఖరీఫ్ సీజన్కు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఫెర్టిలైజర్, ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా వారికి కావాల్సిన వాటర్ ఎంఎస్పీ నుంచి వాటర్ రిలీజ్ చేయడం, దాని అన్నింటినీ కూడా పకడ్బందీగా ప్లాన్ ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. అనేది రైతులకి పెద్ద పండుగ కాబట్టి ఈరోజు దానికోసం ఈరోజు కార్యక్రమాలు కూడా మీ అందరం కూడా రావడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. రెండవది, ఈరోజు ఎట్లా బోర్డులో కూడా వచ్చాం. కరెక్ట్గా నెల ముందు ఇదే బోర్డుకు వచ్చాం. రైతుల సమస్యలు తెలుసుకున్నాం. రైతులతోటి మాట్లాడిన తర్వాత ఆ రోజు అందరు కంపెనీలు ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో, ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, బయర్స్ ఉన్నారో అందరూ కూడా ఆ రోజు కంపెనీలు కూడా రమ్మని చెప్పి ఆ రోజు బోర్డు ఈడీ గారిని, చైర్మన్ గారిని, అదేవిధంగా మన కలెక్టరేట్లో 3 మంత్రులతోటి ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని ఆ రోజు సమస్య పెట్టాము. కానీ ఇంతవరకు దాని మీద రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మేము ఒకటి అడిగేది మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇన్నిసార్లు మేము బోర్డుకు రావాల్సిన అవసరం లేదు. ఇన్నిసార్లు రైతుల గురించి మేము పోరాడాల్సిన అవసరం లేదు. వ్యాపారాలు చేస్తున్న మీరు, వ్యాపారాలు తీసుకుంటుంది మీరు, వ్యాపారాల వల్ల లాభాలు పొందుతుంది మీరు. పోయినసారి 214 మిలియన్లు పండిస్తే మొత్తం మనకు 125 మిలియన్లు కావాలని మీరు ఇచ్చింది. 214 మిలియన్లు మొత్తం కూడా ఆ రోజు గురించి మొత్తం కొనేసారు. ఏంటంటే ఐటీసీ వాళ్ళు ఇప్పుడు కాదు, ఇండిపెండెన్స్ ముందు నుంచి మంచి లాభాలు పొందారు. ఇంతకుముందు బ్రిటిష్, అమెరికన్ టొబాకో కంపెనీ అప్పటి నుంచి బ్రిటిష్ ఇండియా నుంచి బ్రహ్మాండమైన లాభాలు పొందారు. సో ఈరోజు కొద్దిగా మంచి మనసుతో కొద్దిగా ఈ 60-70 మిలియన్స్ పనులు అని నేను చెప్తాను. మరి ఇంకొక మాట ఏంటిదంటే వాళ్ళు అక్కడ బిజినెస్ కంపెనీలు బతులంటే వాళ్ళు మదర్ తెరేసారు కాదు. కొంచెం గవర్నమెంట్ కూడా మీరు ఒత్తిడి చేసి వాళ్ళని కొద్దిగా ప్రెషరైజ్ చేస్తేనే ఖచ్చితంగా చేయగలనేది నేను చెప్తున్నాను. సో అందుకని ఏంటిదంటే ఒకటి ఏంటిదంటే లాభాలు వచ్చినప్పుడు ఐటీసీ కంపెనీ మెజారిటీ స్టేక్ హోల్డర్ కాబట్టి వాళ్ళు చాలా లాభాలు పొందుతారు. నష్టాలు వచ్చినప్పుడు కూడా కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఇంటర్వ్యూన్ అయ్యి పార్ట్నర్స్కి ఒక మంచి మోటివేషన్ ఇవ్వాలి. రాబోయే కాలంలో కూడా టొబాకోని పండించాలంటే 60 మిలియన్ కేజీలు ఉంది. అవి కూడా ఖచ్చితంగా వ్యాపారస్తులు ముందుకు వచ్చి గడిచిన 2 సంవత్సరాల్లో వాళ్ళు మంచి వ్యాపారస్తులు అందరూ కూడా మంచి లాభసాటిగా ముందుకెళ్ళారు కనుక ఈ సంవత్సరం తప్పకుండా లో గ్రేడ్ పొగాకును కూడా హై గ్రేడ్, మీడియం గ్రేడ్ కొంటున్నారు. లో గ్రేడ్ను కూడా ఆపకుండా ఇమీడియట్గా కొనుగోలు చేయాలని చెప్పి
బయర్లకు అందరూ కూడా చెప్పడం అయింది. అదేవిధంగా టొబాకో బోర్డును కూడా అవసరమైతే ఇంటర్వ్యూ అయ్యి ఇందులో మార్కెట్లో ఎక్కడైనా ఇబ్బంది వస్తే కనుక వాళ్ళని కూడా చూడమని చెప్పాము తప్పకుండా. అదే కాకుండా ఇప్పుడు బ్లాక్ బర్లీ ఉంది, ముఖ్యంగా బ్లాక్ బర్లీకి సంబంధించి చాలా సమస్య వస్తే మార్క్ఫెడ్ని ఇమీడియట్గా కొనుగోలు రంగంలో దింపాము. రేపు 15-16 తారీఖుల నుంచి మార్క్ఫెడ్ ద్వారా ఖచ్చితంగా నల్ల బర్లీ కూడా మొత్తం కొనుగోలు చేస్తాం. ఇది రైతు ప్రభుత్వం. మొన్న మ్యాంగో ప్రాబ్లం వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మ్యాంగోకి సంబంధించిన సమస్య సాల్వ్ చేశారు. అదేవిధంగా కోకో పంట రైతులకు ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్గా సాల్వ్ చేశాం. ఈ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఆయిల్ పాము, అట్లానే పొగాకు, నల్ల పొగాకు, ఇప్పుడు బ్యాలీ పొగాకు ఏది ఇబ్బంది ఉన్నా రైతులకి నష్టం వచ్చినా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. తక్షణమే దాన్ని పరిష్కరించే మార్గంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మాజీ ముఖ్యమంత్రి మొన్న పొదిలో వస్తానని వాయిదా పడింది. ఎందుకు పడిందో మీకు తెలుసా? అదో రాజకీయం. అక్కడ రద్దు చేసి ఇంకొక ఒంగోలులో పెట్టుకోనుకున్నాడంట, మళ్ళా పోయి పొదిలో పెట్టుకోమనంట. అంటే ఈరోజు ఆడ వచ్చేదాని దగ్గర వాళ్ళ రాజకీయము, సభ పెట్టే దగ్గర రాజకీయం, వాయిదా పడ్డ దగ్గర రాజకీయాలే. ఇంత రాజకీయాలు వస్తున్నారు. తెలుగుదేశం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంది. రైతుల కష్టాలని ఎప్పుడు ఉండనేమో. ఈరోజు ధరల కోసం స్థిరీకరణ కోసం మంత్రుల కమిటీ వేశారు. మామిడి రైతులు, కోకో రైతులు, ఆయిల్ పామ్ రైతులు, అదేవిధంగా మిర్చి రైతులు అందరినీ ఆదుకుంటుంది. పొగాకు రైతులు కూడా మేము అండగా ఉంటాం. ఈరోజు రైతులకు నేను నిర్వాహక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటికి ఈ సంవత్సరం 146 కోట్లు వ్యవసాయంలో పనిముట్ల కోసం బడ్జెట్ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మన రైతుల సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నాం. ఈ రోజున ఫామ్ మెకనైజేషన్లో రైతు రథాలు ఇచ్చినా, ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసినా కానీ ప్రభుత్వమే చేస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ జింకు, జిప్సమ్, బోరాన్ లాంటివి వాటిని పూర్తి సబ్సిడీ ఇస్తే గత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రోజున గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా మా ప్రభుత్వం రైతులు చెల్లిస్తూ ఉంది. రైతుల కోసం అండగా ఈ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందండి.